వాక్యం చెప్తున్నప్పుడు తండ్రి వాక్యాన్ని కేంద్రీకరించి వినే మనసులు వారికి దయచేయండి. వారు వినగలిగే చెప్పేలాగున్న సహాయం నాకు దయచేయండి ప్రభు. మా జ్ఞానము చేత మేము ఎంత మాత్రము మాట్లాడలేము తండ్రి. నీ జ్ఞానము చేత తండ్రి మేము నిగూఢమైన సత్యాలు వారితో మాట్లాడగలం. మాతో మీరు ఉండండి తండ్రి. వాక్యం కొదువైపున రోజుల్లో తండ్రి మీ ఆత్మ మాకు సహాయం లేకపోతే మేము ఏం మాట్లాడినా వెర్రి మాటలు అవుతాయి తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మాట్లాడుతుండగా మీరే తోడుని నడిపించుకోమని త్వరలో రాని యేసుక్రీస్తునామములో వేడుకొని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నేటి క్రైస్తవ్యంలో ముఖ్యంగా క్రీస్తు సంఘాలలో దేవునికి అవసరమైనవి అన్నీ ఉన్నాయి. మన కళ్ళు అలసిపోకుండా లైట్స్ ఉన్నాయి. మన శరీరం చెమట పట్టకుండా ఫ్యాన్లు ఉన్నాయి. మన గొంతు నొప్పి రాకుండా మైక్స్ ఉన్నాయి. ఇవి సంఘాలలో వీటిని పేరేదో అంటారు. సంఘాల్లో వీటి పేరేం పేరండి? సంఘాలలో వీటికి ఓ పేరు పెడతాం మనం కొన్నప్పుడు. ఏదో అంటారు దీన్ని, ప్రతిష్ఠిత వస్తువు. ఈ ప్రతిష్ఠ చేసే దేవునికి సంఘానికి మధ్య ఏదో కొదువైపోయింది. అదే ఈరోజు మన అంశం, ప్రేమ. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు యోహాను సువార్త 13వ అధ్యాయము, యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం. చాలండి. ఏమంటున్నారు? మీ స్పందన బాగుంటే నా ప్రతిస్పందన బాగుంటుంది. కొంచెం స్పందించండి, ఫాస్ట్గా వెళ్ళిపోదాం. 13వ అధ్యాయము 34వ వచనం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఇక్కడ ప్రశ్న, ప్రేమ అంటే ఆయన ఆజ్ఞలు గైకొనుట ప్రేమ. కానీ ఈ లోకంలో ప్రేమ ఉంది. ఎవరైనా ప్రేమ చెప్పాలంటే ఇప్పుడు యవనస్తుల దగ్గరికి వెళ్ళి ప్రేమ అంటే ఏంటి అన్నాం అనుకోండి, వాళ్ళు అంటారు, ఇదిగో ఈ ఫ్లవర్ ఇచ్చి ఐ లవ్ యూ అనగానే ఈ ఫ్లవరు ఆడికి ఏమవుతుంది? ఆడి ప్రేమకు చిహ్నం అవుతుంది. ఆ పువ్వు ఇచ్చి ఐ లవ్ యూ చెప్తున్నాడు. నెక్స్ట్ చాక్లెట్ ఇచ్చి ఐ లవ్ యూ చెప్తాడు. అంటే ఆడి ప్రేమకి చిహ్నం ఏంటి? ఈ చాక్లెట్ బట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆగ్రాలో ఈ ప్రేమకు చిహ్నం ఉంది. ఏంటిది? తాజ్ మహల్. నిజంగా లోక ప్రేమలో ఏదో ఇస్తేనే ప్రేమ. ఈ లోక ప్రేమ నిజంగా దేవుని దగ్గర పట్టుకెళ్తే చూద్దాం. నేను అడుగుతున్నాను, బంగారము వెండి ప్రభు దగ్గర తీసుకొచ్చి జీసస్ ఐ లవ్ యూ, ఇవి నీకోసమే అంటే ఆయన ఏమంటాడు? అవును నా సన్, ఇప్పుడు దాకా దీనికోసం ఎదురు చూస్తున్నాను అని అంటాడా? అండ్ ఒకసారి చూద్దాం. హగ్గయి 2వ అధ్యాయము, హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. వెండి నాది, బంగారము నాది. చాలండి. వెండి ఎవరిదంట? వెండి దేవునిది, బంగారము దేవునిది. ఇప్పుడు వెండి బట్టి బంగారాన్ని బట్టి దేవుణ్ణి ప్రేమించలేం. రెండోది చూద్దాం. ప్రభువా ఇంత గొప్ప దేవుడు కాబట్టి ఈ ప్రపంచంలో ఏ విగ్రహం లేనంత సైజు నీకు విగ్రహాన్ని తెచ్చి నేను ఇచ్చి, ఎస్ మై లార్డ్ మై జీసస్ క్రైస్ట్ ఐ లవ్ యూ అంటే ఆయన ఏమంటాడు? కరెక్ట్ మై సన్, ఇప్పుడు దాకా దీనికోసం ఎదురు చూస్తున్నాను, ఇప్పుడు దాకా నా ప్రతిబింబాన్ని గుర్తించలేనుడు ఎవడో లేడు అని అంటాడా? అండ్ చూద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 18, 19 వచనం. కావున ఎవరు దేవునితో పోల్చెదరు? ఏ రూపమున ఆయనకు సాటి చేయగలరు? ఇప్పుడు మరలా చెప్తున్నాను, విగ్రహాన్ని ఇద్దామన్నా విగ్రహాన్ని బట్టి ఆయన్ని ప్రేమించలేం. బంగారాన్ని బట్టి ప్రేమించలేం, వెండిని బట్టి ప్రేమించలేం, విగ్రహాన్ని బట్టి ప్రేమించలేం. మరలా ఒక 60 ఎకరాల స్థలం కొని, ప్రభువా ఎస్ మై లార్డ్ జీసస్ క్రైస్ట్, ఇదిగో ఈ 60 ఎకరాలు నీకు తెచ్చాను, ఐ లవ్ యూ అంటే, అవును నా కుమారుడా, ఈ 60 ఎకరాలే నాకు తక్కువైపోయి అంటాడా? అండగా కాండం. ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం, క్షమించండి, హెబ్రీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము, హెబ్రీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. మరియు ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. ఇప్పుడు చూడండి, ఆకాశం ఇద్దామన్నా భూమి ఇద్దామన్నా ఎవరి వాట?
దేవుని మాట. బంగారాన్నిచ్చి ప్రేమించలేం, వెండినిచ్చి ప్రేమించలేం, తర్వాత 60 ఎకరాల స్థలం ఇచ్చి ప్రేమించలేం, పెద్ద విగ్రహం తెచ్చి ఇద్దామన్నా ప్రేమించలేం, తర్వాత ఏంటి ఆకాశాన్ని ఇద్దామన్నా సరే ప్రేమించలేం. మరలా ఇంకోటి ఉంది, ఒకటి చెప్తాను వినండి. కోళ్లను మేకలను తెచ్చి, బయట ఏంటంటే ఇవే కదండి, కోళ్ళని మేకల్ని పట్టుకెళ్ళి బలిచ్చి ఈ కానించి నా పాపాలు తొలగిపోయినాయి, దీన్ని బట్టి నేను ప్రేమిస్తున్నాను అని వివరిస్తారు. ఇప్పుడు మనం కూడా తెచ్చి కోళ్లను మేకలను ఇచ్చి, ఎస్ మై లార్డ్ జీసస్ క్రైస్ట్ ఐ లవ్ యూ అనగానే, అవును నా కుమారుడు, అప్పుడు దాకా దీనికోసం ఎదురు చూస్తున్నాను అంటాడా అండ్ ఒకసారి అది కూడా చూద్దాం. హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. చాలండి. బలి కోరలేదంట, అర్పణయు కోరలేదంట. ఇప్పుడు దాకా విన్నవన్నీ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. బంగారాన్ని బట్టి చెప్పండి, బంగారాన్ని బట్టి వెండిని బట్టి ప్రేమించలేం, విగ్రహాన్ని ఇచ్చి ప్రేమించలేం, స్థలాన్ని ఇచ్చి ప్రేమించలేం, మేకల్ని కోళ్ళనిచ్చి ప్రేమించలేం. మరి ఎలా ప్రేమించగలం? ఎలా ప్రేమించగలం? ఈ లోకంలో తాజ్ మహల్ ఇస్తే ప్రేమ అన్నాడు మహానుభావుడు. ఫ్లవర్ ఇచ్చి ఐ లవ్ యూ చెప్తున్నారు ఇప్పుడున్న యవనస్తులు. చాక్లెట్ ఇచ్చి ఐ లవ్ యూ చెప్తున్నారు ఇప్పుడున్న యవనస్తులు. ఏదో ఇస్తేనే ప్రేమ అయినప్పుడు దేవుడు ఇవి ఏమీ నాకు వద్దంటున్నాడు. మరి ఎలా ప్రేమించగలం? అసలు ప్రేమ అంటే ఏంటి? యవనస్తుల్ని ప్రేమ అంటే చెప్పారంట, ఫోన్ చేశాడంట బాయ్ ఫ్రెండ్ లాగా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసి, ప్రేమ కాబట్టి వాళ్ళ ఉద్దేశాలు తీసుకొస్తున్నారు. ఫోన్ చేసి, బుజ్జి అన్నం తిన్నావా అనగానే, లేదు. ఏ అంటే, జ్వరం వచ్చేసిందా. నువ్వు అన్నం తినలేదా అన్నాడు. అన్నం తినలేదా? మరి చెప్తే నేను కూడా తినడం మానేదని కదా బాబు. చిటికన్నా తినకపోతే జ్వరం తగ్గదు బాబు. వెళ్ళి అది తినేసి కష్టపడి ₹1 సంపాదించి బిల్ల తెస్తే జ్వరం తగ్గుతుంది. మళ్ళీ ఇంకోటి ఫోన్ చేశాడంట, బుజ్జి ఇలాగ నేను ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోయేలా ఉన్నాను. అవునా, నేను కూడా ఫెయిల్ అయిపోతాను బుజ్జి. అది ప్రేమ అని వాళ్ళు అనుకుంటున్నారు. మేడం గారు ఫెయిల్ అయిపోతుందంటే నిన్ను పాస్ అవ్వమని, ఏదో జాబ్ తెచ్చి పోషించమని, నిన్ను ఫెయిల్ అయిపోమని కాదు. ఇద్దరు ఫెయిల్ అయిపోతే దాదాషో పక్కన నుంచి వేసి ఇద్దరు కలిసి ప్యాచర్లు వేసుకోవడమే గొడవ లేకుండా. ఈ లోక ప్రేమతో ప్రభువుని మనం పోల్చలేం. ఎందుకు పోల్చలేమంటే, ప్రేమకి కొన్ని లక్షణాలు ఇచ్చాడు దేవుడు. నిజంగా ఈ లోకంలో ప్రేమ అన్నం తింటేనో తగ్గిపోతేనో, ఆవిడ ఫెయిల్ అయిపోతే నేను ఫెయిల్ అయిపోతే ప్రేమ అంటేనో, దేవుడిచ్చిన నిర్వచనం తప్పైపోద్ది. భూమి ఆకాశాలు గతించిపోతాయి కానీ నా మాటలు గతించవన్న మాట అబద్ధమైపోద్ది. కాబట్టి ఈ లోకాన్ని ప్రేమ అనరు. ప్రేమని ఎలా అనగలుగుతామండి? ఇప్పుడు, అరే తమ్ముడు, నీకు ఎలాంటి అమ్మాయిని ప్రేమించాలనిపిస్తుంది అంటాడు. ఏం చెప్తాడు? లిస్ట్ చెప్తాడు. అనియా, కలర్ ఉండాలి, కొళ్ళు బాగుండాలి, బాగా చదువుకుని ఉండాలి, చూస్తే చాలా బాగుండాలి అంటాడు. ఒకవేళ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, అమ్మ నీకు ఎలాంటి వాడిని ప్రేమించాలమ్మా అని అడిగామనుకోండి, ఆ పేరు ఉంటుంది, హైట్ ఉండాలి, 6 ప్యాక్ ఉండాలి, డబ్బులు ఉండాలి, మంచి బట్టలు ఉండాలి. ఇవి ప్రేమ? ఇవి ప్రేమ? నిజంగా అంటారు, మనుషులు ప్రేమించుకుంటున్నాం కదా అనియా అంట. కాళ్ళు చెయ్యి లేనోడు కూడా ఎవరు? కాళ్ళు చేయలేనోడు ఎవడు? మనిషి. మరి ఆయన ఎందుకు ప్రేమించాం? మనకి ఇష్టం లేదు కాబట్టి. ఇష్టాన్ని ప్రేమ అనుకుంటున్నాం కానీ ప్రేమ ఎప్పుడు ఇష్టం అవ్వదు. ఏ గొప్ప ఉద్యోగం ఉన్నవాడిని ఎందుకు లవ్ చేయాలి? డ్రైనేజీలు క్లీన్ చేసేవాడు కూడా మనిషే, బాత్రూములు కడిగేవాడు కూడా మనిషే. మనం మనిషిని ప్రేమించట్లేదు. ప్రేమ ఇష్టాన్ని బట్టి, ఆడి స్టేటస్ని బట్టి ప్రేమిస్తాడు. ఇది మన ఇష్టాలు బట్టి పుట్టిన ప్రేమే కానీ ఖచ్చితంగా ఇది ప్రేమ మాత్రం కాదు. ఇది ఇష్టం. ఇష్టాన్ని ఎప్పుడు ప్రేమ అనుకోకండి. నిజంగా మీకు ప్రేమే ఉంటే మగోడు వెళ్ళి గుడ్డావుని లవ్ చేయాలి, గుడ్డావుడొచ్చి గుడ్డోని లవ్ చేయాలి. ఇది ప్రేమ. ప్రేమ ఇలా ఉంటేనే ప్రేమ. కానీ దేవుడు నిజంగా ఈ ప్రేమ నిజమనుకుంటే దేవుడు ఇచ్చిన లక్షణాలు అన్యాయం అయిపోతాయి. ఒకసారి చూద్దాం. 1 కొరింథీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. అక్కడ కొన్ని లిస్ట్ ఉన్నది, కొంచెం శ్రద్ధ పెట్టి చదవండి. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకొనదు, త్వరగా కోపపడదు. అమ్మా అవును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును.
దేవుడు ప్రేమ గురించి ఇన్ని లక్షణాలు ఇచ్చాడు. ప్రేమ దీర్ఘకాలం ఉండాలి, దయ చూపించాలి, డంబముగా ప్రవర్తించకూడదు. ఈ అన్ని లిస్టులు లోక ప్రేమను మనం పోలిస్తే దీర్ఘకాలం ఉంటామా? అనకూడదండి. ఫేస్బుక్లో ఒకరు, వాట్సాప్లో ఒకరు, ఇన్స్టాగ్రామ్లో ఒకరు. ఇది ప్రేమ దీర్ఘకాలం సహించేదా? ఈ ప్రేమ 5 నిమిషాలసారి మారిపోతున్నాడు, అది ప్రేమ కాదు. గట్టిగా మాట్లాడితే వ్యామోహం. ఈ వ్యామోహాన్ని ప్రేమ అనుకుంటున్నాం, కానీ అది ప్రేమ కానే కాదు. ఈ లక్షణాలన్నీ అబ్రహాం గారు తీసుకెళ్తే మ్యాచ్ అవుతాయా? అబ్రహాం గారి దగ్గర తీసుకెళ్తే, ఈ కొరింథీయులకు రాసిన పత్రికలో ప్రేమ లక్షణాలన్నీ అబ్రహాం గారి దగ్గర తీసుకెళ్తే మ్యాచ్ అవుతాయా? అవ్వవు. మోషే గారి దగ్గర తీసుకెళ్తే మ్యాచ్ అవుతాయా? అవ్వవు. యేసేపు గారి దగ్గర తీసుకెళ్తే మ్యాచ్ అవుతాయా? అవ్వవు. యోబు గారి దగ్గర తీసుకెళ్తే మ్యాచ్ అవుతాయా? మ్యాచ్ అవ్వవు. ఇవన్నీ మ్యాచ్ అవ్వాలంటే దీనికి తగిన మనిషి, దైవ స్వరూపం, సాక్షాత్తు దేవుడు ఒకరు కావాలి. ఆయనే మీ ప్రభు, నా ప్రభు, యేసుక్రీస్తు ప్రభులు వారు. ఈ లక్షణాలన్నీ ఆయన కనబడతాయి. అందుకే 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరం, దాని పుట్టినోట్లో ఉంటుంది చూడ. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. ఆ దేవుడు ప్రేమయ్య ఉన్నాయన్ని ప్రేమించమని చెప్తున్నాడు. ఎలా ప్రేమించాలంటే ఆ పత్రికలోని 5వ అధ్యాయం 3వ వచనంలో అంటున్నాడు, మనం ఆయన ఆజ్ఞలను పాటించడమే దేవుని ప్రేమించడం. ఆయన ప్రేమయ్య ఉన్నాడు కనుక మనం ఏం చేయాలి? దేవుడు ప్రేమయ్య ఉన్నాడు కనుక మనుషులుగా మనం ఏం చేయాలి? ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? ఆయన ఆజ్ఞలను ప్రేమించడమే దేవుని ప్రేమించడం. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన గురించిన ప్రవచనాత్మక వాక్యం ఇలా మాట్లాడుతున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అంటే చాలా. ఏం నెరవేర్చడానికి వచ్చారంట ఆయన? చిత్తము. ఇప్పుడు ప్రేమ అంటే ప్రేమ ఉన్న దేవుణ్ణి ప్రేమించాలని తెలుసుకున్నాం. ఎలా ప్రేమించాలంటే ఆయన ఆజ్ఞలు ప్రేమించాలని తెలుసుకున్నాం. ఇప్పుడు మరలా ఇంకో ప్రశ్న వచ్చింది, చిత్తం అంటే? నీ చిత్తం జరిగించడం నేను వచ్చాను కదా ప్రభువా అంటున్నారు కదా ఆయన. చిత్తం అంటే ఆయన ఆజ్ఞలను నెరవేర్చడం చిత్తము. చిత్తం అనగా ఇష్టం. అందుకే దావీదు భక్తుడు కూడా ఇలా అంటున్నాడు, కీర్తనల గ్రంథము 143వ అధ్యాయము 10వ వచనం. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. చాలండి. యేసుక్రీస్తు ప్రభు నీ చిత్తం జరిగించడానికి నేను వచ్చాను అంటున్నాడు. దావీదు భక్తుడు నీ చిత్తానుసారంగా ప్రవర్తించి నాకు నేర్పు అంటున్నాడు. ఈ చిత్తం అంటే ఏంటి మనం తెలుసుకున్నాం. చిత్తం అంటే దేవుని ఆజ్ఞలు పాటించి ఆయనకి ఇష్టం కలుగజేయడమే దేవుని చిత్తం. దేవుని చిత్తాన్ని తెలుసుకున్నవాడు, దేవుని ప్రేమించినోడు, దేవుని ఆజ్ఞలు ప్రేమించినోడు ఏం చేస్తాడు? 5 గంటలకు ఉద్యోగం అవగొట్టుకొని ఇంటికి వచ్చేసి అవి అక్కడ పడేసి ఒక 1/2 లీటర్ కాఫీ తాగేసి మరలా స్నానం చేసి మిగిలిన అన్నం అంతా తినేసి టీవీ చూసేసి దుప్పటి కప్పుకొని పడుకుంటాడు కదా. దేవుని ఆజ్ఞలు ప్రేమించినోడు పడుకుంటాడా? పడుకోడు. అందుకే మోషే గారు పెద్ద ఆయన మనకి కనబడతాడు. ఆయన ఒకసారి యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయం, ఆయన ఇష్టం ఏంటయ్యా అని అడిగితే దేవుణ్ణి మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయం 11వ వచనం. నా జీవము తోడు చాలక్క. ఏమంటున్నాడు దేవుడు అక్కడ? క్షుణ్ణంగా చదవండి. దుర్మార్గుడు తన దుర్మార్గతను వదిలి నన్ను ప్రేమించడమే నాకు ఇష్టము. దుర్మార్గుడు నశించిపోవటం నాకు ఏమాత్రము ఇష్టం లేదు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నలిగిపోతున్న సమయంలో ఒక గొప్ప వధ జరుగుతుంది అక్కడ ఆ ఐగుప్తు ప్రాంతంలో. ఎప్పుడు మనం ఎక్కువ ఎవరు కావాలని కోరుకుంటాం? అమ్మాయిలు కావాలని కోరుకుంటామా, అబ్బాయిలు కావాలని కోరుకుంటామా? మన గర్భాన్న ఎవరు పుట్టాలనుకుంటాం? అబ్బాయిలనే కోరుకుంటాం. కానీ ఆ క్షణాల్లో
మాకు అబ్బాయి పుట్టకూడదు దేవుడు అని ప్రార్థన చేసిన వారు ఉన్నారు అక్కడ. చాలా అన్యాయాలు జరుగుతున్నాయి. ఐగుప్తు వారు ఇశ్రాయేల్ని హింస పెడుతున్నారు. ఆ సమయంలో పుట్టాడు ఒక ఆయన. మీకు అర్థమైపోయి ఉండాలి ఎవరు? మోషే. ఒకసారి చూద్దాం నిర్గమాకాండము. ఈరోజు పాఠ్యాంశం నిర్గమాకాండము 4వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తరువాత చేయుటకు నేను నీకు ఇచ్చిన మహత్కార్యములన్నీయు ఫరో ఎదుట చేయవలను సుమి. అయితే నేను అతని హృదయమును కఠినపరచెదను, అతడు ఈ జనులను పోనీయడు. ఆగుదు. అక్కడ ఎవరిని పంపుతానంటున్నాడు దేవుడు? స్పందన ఉంటే ప్రతిస్పందన బాగుంటుంది. అక్కడ ఎవరిని పంపుతానంటున్నాడు దేవుడు? ఎవరిని పంపుతానంటున్నాడు దేవుడు? మోషేని పంపుతానంటున్నాడు. మోషేని ఎందుకు పంపించాడు? చిత్తము ప్రభువా అన్నాడు గనక. దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు, ప్రేమ ఉన్న దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆజ్ఞలు ప్రేమించడం మనం తెలుసుకున్నాం. దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారం ఐగుప్తులో నలిగిపోతున్న ఇశ్రాయేలు ప్రజల్ని మోషే మాత్రమే తీసుకురావాలి. ఎందుకంటే మోషే దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు, ప్రేమ కలిగిన వాడు గనక. అప్పుడప్పుడు చిన్న చిన్న డిస్టర్బెన్స్ చేసిన ఆఖరికి వెళ్తానన్నాడు, వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత దేవుడు చెప్తున్నాడు, మోషే నువ్వు ఐగుప్తు వెళ్ళిన తర్వాత ఏం చేసినా పర్లేదు కానీ నేను ఒక పని చెప్తాను, నేను నీకు ఇచ్చిన మహత్కార్యములను జరిగించమని చెప్తున్నాడు. మహత్కార్యం మనకు తెలుసు. 10 అద్భుతాలు ఫరో ఎదురంగా జరిగించారు. ఫరో హృదయం కఠినపరిచిపోయినప్పుడు మోషే అక్కడికి వెళ్ళాడు. ఇవన్నీ జరుగుతున్నాయి. మోషే నీలాగా నాలాగా మనిషా కాదా? స్పందన బాగుండాలి. మోషే నీలాగా నాలాగా మనిషే, పెళ్ళం బిడ్డలు కూడా ఉన్నారు. ఉన్నా సరే దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం కఠినపరచబడిపోయిన ఫరో దగ్గరికి ఈయనకి తోడెవరు లేకపోయినా అక్కడ ఎంతో వేల మంది ఉన్నారు. ఐగుప్తు ఆడ దేశం వెళ్తామంటే మామూలు విషయం కాదు. ఆ టైంలో ప్రపంచ దేశాలన్నీ ఏలగలిగే సామర్థ్యం కలిగిందంట ఐగుప్తు దేశం. అలాంటి ప్రదేశానికి మోషే అసలు ఉన్నాడో లేడో, ఆయనకి తప్పితే వేరే వాళ్ళకి ఎవరో తెలియని దేవుని గురించి ప్రకటించడానికి వెళ్తున్నాడు. నీకులాగా నాకులాగా మనిషే. ఎలా వెళ్ళగలిగాడు? ఎలా అద్భుతాలు జరిగాయి? మోషే ఎలా వెళ్ళగలిగాడు? మనం మాట్లాడుకున్నాం, ప్రేమించాడు గనక వెళ్ళగలి. మరి ఎలా అద్భుతాలు జరిగాయి? యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం. చాలండి, ఆ వచనాన్ని బట్టి అన్న చెప్పండి. ఎలాగా చేయగలిగాడు మోషే అద్భుత కార్యాలు? దేవుడు తోడుగా ఉంటే అద్భుతాలు జరుగుతాయా? ప్రశ్న అడుగుతున్నాను. దేవుడు తోడుగా ఉంటే అద్భుతాలు జరుగుతాయా? జరుగుతాయి. జరిగాయి గనకే మోషే కఠినపరిచిపోయిన హృదయం నుంచి ఫరో దగ్గర నుంచి అనేక అద్భుత కార్యాలు జరిగించాడు. అక్కడి నుంచి ప్రజలను రప్పించాడు. మధ్యలో ఎర్ర సముద్రం అడ్డుగా వస్తే చీల్చేశాడు. మన్నా లేని చోట్ల ప్రార్థన చేస్తే మన్నా వచ్చింది. దేవుడు తోడుగా ఉంటే అద్భుతాలు జరుగుతాయని మనం దీని ద్వారా విన్నాం. కానీ యోహాను సువార్త వచ్చేటడికి ఏ దేవుడైతే తోడుగా ఉన్నాడో ఆ దేవుడు వదిలి వెళ్ళిపోతానంటాడు. చూద్దాం యోహాను సువార్త 13వ అధ్యాయం 33వ వచనం. పిల్లలారా, ఇంకా కొంత చదవం. ఇప్పుడు మీతోనే చెప్తున్నాను, చాలండి. ఏమంటున్నాడు అక్కడ దేవుడు? పిల్లలారా, ఇంకా కొంతకాలం మీతో ఉంటానంటే కొంతకాలం అయిపోయిన తర్వాత ఏమంటున్నట్టు? వెళ్ళిపోతున్నట్టు. దేవుడు ఏమంటున్నాడు? అప్పుడు దాకా శిష్యులతో ఉన్నాడు. దేవుడు తోడున్న గురించి శిష్యులు అనేక అద్భుత కార్యాలు జరిగించగలిగారు. స్వస్థతలు చేశారు, మరణ పడకల మీద ఉన్న వారిని లేపారు. దేవుడు వారు తోడుకున్నారు కనుక చాలా అద్భుత కార్యాలు జరిగాయి. కానీ దేవుడు ఇప్పుడు వెళ్ళిపోతానంటున్నాడు. మరి ఎలా జరుగుతాయి అద్భుత కార్యాలు? ఎలా జరుగుతాయి? ప్రేమ ఉన్న దేవుణ్ణి ప్రేమించాలంటే ఆజ్ఞలు ప్రేమించాలని తెలుసుకున్నాం. ఆజ్ఞలు ప్రేమించిన మోషే ప్రభు కోసం పనిచేయడానికి ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత అద్భుత కార్యాలు జరిగించాడు. ఎలా జరిగాయంటే దేవుడు తోడుకున్నాడని మనం ఆలోచించాం. యోహాను సువార్త దగ్గరకు వచ్చేటాడికి తోడుగా ఉన్న దేవుడు వెళ్ళిపోతానంటున్నాడు. అద్భుతాలు ఎలా జరుగుతాయి?
ఆదరణకర్త వస్తే అద్భుతాలు జరుగుతాయా? వెళ్ళిపోతానంటున్నాడు. వెళ్ళిపోతానన్న దేవుడే ఓ మాట చెప్తున్నాడు. ఒకసారి చూడండి, ఆచరణ చదవండి ఒకసారి. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఏంటండి ప్రేమించడం అంటే? ఏంటి ప్రేమ? మళ్ళీ అడుగుతున్నాను, ఏంటి ప్రేమించడం అంటే? ఒకరినొకరు ప్రేమించమంటున్నాడు. లోక సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో, మీరు తీయకండి నేను చెప్తాను. 6వ అధ్యాయం 35వ వచనంలో మీ శత్రువుని ప్రేమించమంటున్నాడు. 1 కొరింథీయులు 14:1లో ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి అంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనంలో భర్తలారా మీ భార్యలను ప్రేమించమని అంటున్నాడు. యాకోబు 2:8లో నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించమని అంటున్నాడు. ఎందుకు ఈ ప్రేమ? ఆజ్ఞలు ప్రేమించమండం ప్రేమ, దేవుని ప్రేమించడం అని తెలుసుకున్నాం. ఒకరికొకరు ఎందుకు ప్రేమ కలిగి ఉండాలి? శత్రువుని ప్రేమించమంటున్నాడు. భర్తలారా మీ భార్యను ప్రేమించమంటున్నాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు. ప్రేమ ప్రేమ ప్రేమ. ఈ ప్రేమ ఏం చేస్తుంది మనుషుల మధ్య? ఏం చేస్తుంది ప్రేమ? చూద్దాం. 1 యోహాను 4వ అధ్యాయము 12వ వచనం. ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడు చూచి ఉండలేదు. చాలండి. ఇప్పుడు అర్థమైందా? ఒకరినొకరు ప్రేమించుకుంటే ఏమవుతాడంట దేవుడు? ఒకరినొకరు ప్రేమించుకుంటే దేవుడు ఏమవుతాడంట? మన మధ్యన ఉంటాడంట. అప్పుడు దాకా తోడుగా ఉన్నాడు, వెళ్ళిపోతానన్న ఆయన కొత్త ఆజ్ఞ ఇచ్చాడు. ఒకరినొకరు ప్రేమించుకోండి. ప్రేమించుకుంటే ఏం జరుగుతుందంటే మీ అందు నేను నివాసం ఉంటానంటున్నాడు. ఇప్పుడు దేవుడు నివాసం ఉంటే మన జీవితంలో అద్భుత కార్యాలు జరుగుతాయా జరగవా? ఇప్పుడు ఒకరినొకడు ప్రేమించుకుంటున్నాం. ఇప్పుడు కాదులే, మన గురించి ఆలోచించడం మానండి. అప్పుడు శిష్యులు ఉన్నారు కదా, శిష్యులతో చెప్పాడు కదా ఒకరినొకరు ప్రేమించుకోండి. అద్భుత కార్యాలు జరిగాయా జరగలేదా? జరిగాయని మనం అంత ఖండితంగా చెప్పేయాం. ఎందుకంటే బైబిల్లో లేని చెప్తే బైబిల్ రాదేమో అనుకుంటా. ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనం. కాబట్టి చాలండి. అప్పుడు ఏమైందంట? పేతురు సువార్త ప్రకటిస్తున్నాడు. ఆయనతో పాటు సంఘం వారి దగ్గర ఉంది. సువార్త ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళ ఒకరి మధ్య ఉన్న ప్రేమను చూశారు. ఆ ప్రేమ ఉన్నప్పుడు దేవుడు వారి మధ్య ఉన్నాడు. దేవుడు వారి మధ్య ఉన్నాడు గనక 3,000 మంది రక్షించబడ్డారు. ఎంతమంది? 3,000 మంది రక్షించబడ్డారు. దేవుడు మన మధ్యలో ఉంటే అద్భుతాలు జరుగుతాయా జరగవన్నది నేను చూపిస్తున్నాను. చూడండి, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 16వ వచనం. ఆయన నామమందు విశ్వాస మూలముగా ఆయన నామమే అక్కడ సందర్భంలో ఒక ఆయన పడిపోయి ఉన్నాడు. దేవాలయం దగ్గర పేతురు యోహాను దేవాలయంకి వెళ్ళినప్పుడు ఓ కుంటివాడు పడిపోయి ఉంటే, వెండి బంగారం మా దగ్గర లేదు, మా దగ్గర ఉన్నది యేసునామమే, వెండి బంగారము కంటే చాలా గొప్పది యేసునామం, యేసునామను నువ్వు లే అనగానే లేచాడు. ఎలా లేవగలిగాడు? దేవుడు వారి మధ్య లేడు, దేవుడు వారి మధ్య తోడుగా లేడు, శరీరధారిగా, నేను చెప్తే అర్థం చేసుకోండి, శరీరధారిగా లేడు. అద్భుతాలు జరిగాయి. ఎలా జరిగాయి? పేతురు దగ్గర యోహాను కూలి లేదు, యోహాను దగ్గర పేతురు కూలి లేదు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ కుంటివాణ్ణి లేపగలిగింది. దేవునికి స్తోత్రం. అలాంటి ప్రేమ కలిగి ఉంటే అద్భుతాలు జరగవా అంటే చాలా అద్భుతాలు జరుగుతాయి. ఇప్పుడు సంఘంలో మనం కూడి ప్రార్థిస్తున్నామండి. ఇప్పుడు ఆయన అన్నాడు, 2-3 నా నామమున ప్రార్థన చేస్తే నేను ఉంటాను. ఎలా ఉంటాడు? ఇప్పుడు అవి ఉన్నాడు, నవీన్ ఉన్నాడు, నేనున్నాను, ముగ్గురం కలిసి ప్రార్థన చేస్తున్నాం.
నవీన్ అంటే నాకు పడట్లేదు, అభి అంటే నవీన్కి పడతలేదు, వాళ్ళిద్దరంటే నాకు పడతలేదు. కానీ మధ్యలో కూర్చొని ప్రభువా 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 ఇదిగో ఈ జ్వరాన్ని పారదోలని, ఈ దెయ్యాల్ని పారదోలని, ఈ స్వస్థత దయచేయండి అంటే ఆయన ఏమంటాడు? రే బాబు, ఫస్ట్ మీరు సమాధాన పడండి, ఫస్ట్ మీరు ప్రేమ కలిగి ఉండండి. నన్ను రమ్మంటున్నారు రమ్మంటున్నారు, మీకు నాకు అడ్డుగా ఏమని చెప్పనా? ప్రేమ అడ్డుగా ఉంది. అక్కడ మోషే అద్భుత కార్యాలు జరిగించాడంటే దేవుడు స్పందన ఉండాలి. మోషే అద్భుత కార్యాలు జరిగించాడంటే దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు తోడై ఉన్నాడు. సువార్తకు వచ్చేటప్పటికి శిష్యులు అద్భుత కార్యాలు జరిగించారు. జరిగించిన తర్వాత కొంతకాలం నేను ఉంటానంటున్నాడు. తర్వాత ఆయన వెళ్ళిపోతానంటున్నాడు. వెళ్ళిపోయిన తర్వాత ఉండమన్నాడు, ప్రేమ కలిగి ఉండమన్నాడు. మరి ఆది నిర్గమాకాండంలో తోడుగున్న దేవుడు సువార్తకు వచ్చేటప్పటికి ఎందుకు వెళ్ళిపోయాడంటే, మీరు బైబిల్ అంతా లైన్గా చదవండి. నిర్గమాకాండంలో ఇశ్రాయేలు ప్రజలు వ్యభిచారం చేశారు, పాపం చేశారు, న్యాయాధిపతులు నిలబెట్టాడు, దావీదుని నమ్మాడు, దావీదు మోసం చేశాడు, సొలొమోను నమ్మాడు, సొలొమోను మోసం చేశాడు. ఇలాగ అందరూ మోసం చేసి మోసం చేసి మోసం చేసి మలాకి గ్రంథం వచ్చేటడికి దేవుని మాటలు 400 సంవత్సరాలు వాళ్ళకి వినబడలేదు. తర్వాత యేసుక్రీస్తు ప్రభు వాళ్ళు రావడం, వాళ్ళ మధ్య కార్యాలు జరిగించడం, అద్భుతాలు చేయడం, ఇదంతా జరిగింది. ఇప్పుడు శిష్యులు అపోస్తుల కార్యంలో పేతురు యోహాను అద్భుత కార్యం జరిగించాడంటే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉంది. ఆ ప్రేమ ప్రభు వాళ్ళ మధ్యలోకి రప్పించగలిగింది. ప్రభు వారి మధ్య కార్యాలు జరిగించాడు. ప్రేమ ఉంటే ఏమవుతుంది? సంఘానికి ప్రేమ అవసరం. సంఘంలో మనం ఒక మనసు మీద లేకపోయినా, సంఘంలో ఒక తాటి మీద లేకుండా, ప్రభువా ఈ మల్లవరంలో ఉన్న ప్రభువా ఈ త్రాగుబోతులందరినీ రక్షించంటే, బాబు ఫస్ట్ మీరు సమాధాన పడండి. ప్రభువా ఇదిగో యవ్వన వయసులో ప్రభువా వాళ్ళు ఇష్టానుసారంగా తిరుగుతున్నారా, యవ్వన వయసులో ఎలాగైనా నీ దగ్గరికి చేర్చి బాబు ఫస్ట్ మీరు సమాధాన పడండి. ప్రభువా ఇదిగో గర్భఫలం లేని బిడ్డల కోసం మేము ప్రార్థన చేస్తున్నాం, ఇదిగో ప్రభు అన్నం తినలేదు, ఏం తినలేదు, నీరసం వచ్చేసేలా ఉంది, చాలా రోజులు అయిపోయింది ఉపవాసం ఉన్నట్టు ఆయన అంటాడు, ఫస్ట్ మీరు సమాధాన పడండి, ప్రేమ కలిగి ఉండండి. ప్రేమ లేని చోట ఆయన నివాసం ఉండడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ప్రేమ ఉంటే అన్ని అద్భుత కార్యాలు జరిగాయి, ప్రేమ ఉంటే కుంటువాళ్ళు లేవగలిగాడు, ప్రేమ ఉంటే 3000 మంది రక్షణ పొందారు, ప్రేమ ఉంటే సంఘం విస్తరించబడింది. ప్రేమ లేకపోతే మనం ఈజీగా అనేస్తాం, అద్భుతాలు జరగవు అవి అనేస్తాం. కానీ అలా కాదు, కొన్ని కోడ్ చేసుకోవాలి. అంత ఈజీగా అయిపోయే సబ్జెక్ట్ అయితే కాదు ప్రేమ. ప్రేమ చాలా లోతైనది. దేవుని ప్రేమ వివరించడానికి అసలు నేను పనికిరాను కూడా పనికిరాం. ఎందుకంటే దేవుని ప్రేమ అంట సముద్రంలో ఉన్నంత నీరంతా తెచ్చి ఓ పెన్నలో పెట్టి, ఈ ప్రపంచంలో ఉన్న చెట్లన్నీ తీసుకొచ్చి ఓ పేపర్ కింద తయారు చేసి రాసిన 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 పేపర్ అయిపోద్ది. కానీ దేవుని ప్రేమ అంత గొప్పది, మనం నమ్ముకున్న ప్రేమ. అందుకే భక్తుడు పాట పాడాడుగా, పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని ప్రేమ ఇది, పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని ప్రేమ ఇది, కరములు చాపి నిన్ను కౌగలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నైన ప్రేమ, వారిని సహితము కన్న ప్రేమ, ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. దేవునికి స్తోత్రం. ప్రేమ లేకపోతే ఏం జరుగుతుందో త్వరగా చూసుకుని మనం ముగించేద్దాం. యోహాను సువార్త ముందుగా మనుషుల్లో 3 రకాల ప్రేమలు ఉండాలి. ఇక్కడ నుంచి కొంచెం టాపిక్ బాగుంటుంది, కొంచెం బాగానే. మూడు ప్రేమలు ఉండాలి. ఒకటి వ్యక్తిగతంగా దేవుని మధ్య ప్రేమ ఉండాలి. చెప్పండి, వ్యక్తిగతంగా దేవుని మధ్య ప్రేమ ఉండాలి. 2 సహోదరుల మధ్య ప్రేమ ఉండాలి. 3 సంఘంలో ప్రేమ ఉండాలి. ఒకటి వ్యక్తిగతంగా ప్రేమ ఉండాలి దేవుని మీద, సహోదరుల మధ్య ప్రేమ ఉండాలి, సంఘంలో ప్రేమ ఉండాలి. వ్యక్తిగతంగా ప్రేమ లేకపోతే దేవుడు ఏమంటాడు చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 8వ వచనం. ఆ ఆ ఆ ఉమ్, ఉమ్,
చాలక్క చాలు. క్షమించండి ఒకసారి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనం. హ్మ్. హ్మ్. ఆ! హ్మ్. 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 క్షమించండి. 4 అదే 8. హ్మ్. ఆ! హ్మ్. ఆ! హ్మ్. 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 చాలండి. అది ఆపేయండి. ఒకసారి 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనం. కావున నీవు బలిపీఠం వద్ద అర్పణ అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా ఉన్నదేమో అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణను వదిలిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరుని సమాధాన పడమంటున్నాడు. చాలక్క. సహోదరుల మధ్య ప్రేమ లేకపోతే దేవుడు ఏమంటున్నాడు? ఇప్పుడు సహోదరులు ఉన్నారండి. సహోదరులు ఉన్నప్పుడు నాకు ఒకడంటే ద్వేషం, కుళ్ళు, కుతంత్రం, మత్సరం ఇవన్నీ నాలో పెట్టుకుని చాలా అర్పణ సిద్ధం చేశాను నేను. అది బంగారం అవనివ్వండి, వెండి అవనివ్వండి, నా ప్రార్థన అవనివ్వండి, నా కన్నీళ్ళు అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి. ఈ బలిపీఠం దగ్గరకు వచ్చి నేను ప్రభువా అని పలకరించిన సమయాన్ని ఆయన అంటాడు, నీ అర్పణ నాకు వద్దంటాడు. సహోదరుల మధ్య ప్రేమ లేకపోతే అర్పణ వద్దంటున్నాడు. అర్పణ వద్దంటే మామూలు విషయమా? ఇప్పుడు అన్ని బాధలు వచ్చినా ప్రభుతోటే చెప్పుకుంటాం. ఆ ప్రభువే వద్దని వెళ్ళిపోమంటే ఎవరితో చెప్పుకోగలం? సహోదరుల మధ్య ప్రేమ లేకపోతే దేవుడు వెళ్ళిపోమంటాడు. సంఘంలో ప్రేమ చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. నువ్వు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను మీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేస్తును. ఏమంటున్నాడు? ఎఫెసు సంఘంతో ప్రభు మాట్లాడుతూ, నీలో ప్రేమ మొదటున్న ప్రేమ లేదు. సంఘంతో దేవుడు నేరుగా మాట్లాడుతున్నాడు. నీ మొదటి ప్రేమ ఏమైపోయింది? మొదట్లో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏ రకంగా ఉండేవాళ్ళు? బాప్తిసం తీసుకున్న 10 రోజులు గంటల గంటలు బైబిల్ చదివే మనము కొన్ని రోజులు వచ్చాక 10 నిమిషాలు చదివితే ఎక్కువైపోతుంది. బాప్తిసం తీసుకున్న కొత్తలో గంటల గంటలు ప్రభుతో ప్రార్థన చేసి గడిపే మనము కొన్ని రోజులు తరిన తర్వాత చేస్తే చేస్తాం, లేకపోతే మానేస్తాం. బాప్తిసం తీసుకున్న తర్వాత లోకంతో సమయం గడిపేది గంట, దేవునితో సమయం గడిపేది కొన్ని వందల గంటలు. కానీ తర్వాత రాను 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 లోకంతో గంటల గంటల సమయం గడుపుతాం, ప్రభుతో మాత్రం 10 నిమిషాలు గడుపుతాం. ఇప్పుడు అడుగుతున్నాడు సంఘాన్ని, నీ మొదటి ప్రేమ ఏమైపోయింది? ఇదిగో ఎఫెసు సంఘమా, దేవుని మొదటి ప్రేమ నీలో లేని ఎడల దీపస్తంభము తీసేస్తానంటున్నాడు. దీపస్తంభం అంటే 1వ అధ్యాయము, అదే ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయము 19వ వచనం. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో చూచిన 7 నక్షత్రములు గూర్చిని మర్మమును ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. ఇప్పుడు దీపస్తంభం అంటే సంఘాన్ని తీసేస్తున్నాడు. సంఘంలో మొదటి ప్రేమ లేకపోయినా, సంఘంలో మొదట ఉన్న క్రియలు లేకపోయినా, సంఘంలో దేవుని మధ్య ప్రేమ లేకపోయినా ఏం చేస్తాడంట? సంఘాన్ని తీసివేస్తాడంట. ఎఫెసు సంఘం గురించి చదవండి, చాలా నాణ్యమైన సంఘం. అలాంటి సంఘాన్నే తీసేస్తానంటున్నాడంటే మన సంఘాన్ని గురించి మనం ఆలోచించవలసిన సమయం ఇది.
ఏమో ఈ కడవరి రోజుల్లో ఈ లెంటి దినాల్లో మనలో ప్రేమ కొదువైపోయిందేమో. ఈ ప్రేమను బట్టే మనము దేవునికి దగ్గరగా చేసుకోగలం. ఇటువంటి ప్రేమను కోల్పోతే ఎఫెసీ సంఘాన్ని తీసేస్తానన్న దేవుడు మన సంఘాన్ని కూడా తీసేస్తానంటున్నాడు. ఇప్పుడు మొదట ఉన్న ప్రేమ మనం ఎప్పుడు ప్రభు దగ్గర గడుపుతామండి. 2 గంటలు సమయం గడిపే మనము ప్రభు కొన్ని రోజుల తర్వాత నీకోసం ఎదురు చూస్తూ ఉంటాడండి. మీరు నమ్మండి నమ్మకపోండి, ప్రభు ఎదురు చూస్తూ ఉంటాడు. ఇదిగో నా కుమారుడు వస్తున్నాడు, ఆ సమయానికి నేను సిద్ధం చేసుకోవాలి, సమయాన్ని సిద్ధం చేసుకోవాలని రెడీగా నువ్వు వచ్చిన సమయానికి ఆయనలా కూర్చుని నా కొడుకు నాతో మాట్లాడతాడు అన్న సమయానికి నువ్వు ఇలా ఏదో నామకాత్రపు భక్తిగా చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోతే ఆయన బాధపడతాడండి. 2 గంటల సమయం గడిపే మనం ఈ రోజున 10 నిమిషాలకి మన సమయం వచ్చేసిందంటే దేవుడు బాధపడతాడు. ఇదేంటి నా కుమారుడు 2 గంటలు నాతో సమయం గడిపేవాడు కదా, ఈ రోజున ఏంటి ఇలాగే. ఇప్పుడు దేవుడు బాధపడతాడండి. దేవుడు మనకులాగా బాధపడతాడు, ఫీల్ అవుతాడు. ఎందుకు ఫీల్ అవుతాడు చెప్పనా? ఈడు 2 గంటలు నాతో సమయం గడితే రాను వాడి జీవితం ఏంటో దేవుడికి అర్థమైపోద్ది. వాడి కుటుంబం ఆశీర్వదించబడుతుంది, వాడి జీవితం బాగుంటుంది. ఇవన్నీ చూసిన దేవుడు ఆ 10 నిమిషాలు ప్రార్థన చేసి వెళ్ళిపోయినా అనుకుంటాడు, అయ్యో ఈడు ఎలా ఉంటే నరకానికి పాత్రుడైపోతాడేమో, ఇలా ఉంటే బాధపడతాడేమో, ఇలా ఉంటే ఏమైపోతాడని భయపడుతూ సంఘం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నీ మొదటి ప్రేమ ఏమైపోయింది? ఇంతవరకు సంఘంలో ఎవరైనా రక్షించబడతారని 1000 కళ్ళుతో ఎదురు చూసే మనము ఈ రోజున రక్షణ గురించే మర్చిపోయాం. ఈ రోజున సంఘంలో ఫస్ట్ మనం మాట్లాడుకునేటప్పుడు నరకం ఒకటి ఉంది. ఇదిగో నా భర్త రక్షించబడకపోతే నరకానికి వెళ్ళిపోతాడేమో బాధ కలిగి ప్రభు దగ్గర ఏడ్చే మనము ఇప్పుడు నరకం ఉందో లేదో అని మనకే అనుమానాలు వచ్చేసి పరిస్థితులు వచ్చేసింది. దేవుణ్ణి ఎందుకు ప్రేమించాలి, మాకు పనేటి, మాకు మనుషులు లేరా, భార్య లేరా, పిల్లలు లేరా అనుకుంటామండి. దేవుడు ఎందుకు ప్రేమించాలి చెప్పనా? మనము ప్రభువును కనుగొని ప్రేమించలేదండి, మనము ప్రభువును కనుగొని రక్షించమనలేదు, ఆయనే మనల్ని వెతికి రక్షించాడు. మనము ప్రభువును ప్రేమించలేదండి, ఆయనే మొదట మనలను ప్రేమించాడు. సింహాసనాన్ని వదిలేశాడు, తండ్రిని వదిలేశాడు, అనరాని మాటలు పడ్డాడు, కొట్టరాని ప్రదేశాల్లో కొట్టారు. ఇన్ని బాధలు పెట్టి ఆయన ఏమన్నాడు చెప్పండి? యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 1-2 వచనాలు. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుండి. నా తండ్రి ఎంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఏ ప్రభువునైతే మన అనరాని మాటలన్నామో, ఏ ప్రభువు అయితే మన కోసం పశువుల పాకలో పడుకున్నాడో, ఏ ప్రభువు అయితే మన పాపాలతో పక్కలో పొడిపించుకున్నాడో, ఏ ప్రభువు అయితే తలపై ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడో, ఏ ప్రభువు అయితే తన ప్రాణాన్ని సిలువ మీద అర్పించేశాడో ఆ ప్రభు అంటున్నాడు. ఇన్ని అవమానాలు చేసినా, ఇన్ని బాధ పెట్టినా, ఇప్పటికీ ప్రభు ఎవరో తెలియనట్టుగా పరిశుద్ధత లేని జీవితం బ్రతుకుతూ బాధ పెడుతున్నా ఆయన అంటున్నాడు, మీకోసం స్థలములు సిద్ధం చేస్తానంటున్నాడు. అంటారండి, పోతే పోతాం అంటారండి. ఎంత ఈజీగా మాట్లాడతారండి ఆ మాటలు. పోతే పోతాం అంటే పోయిన తర్వాత నీ జీవితమేనా పూలపాట మీద నడుస్తుంది అనుకున్నారు. నిత్య నరకాగ్ని. ఏమండి, చిన్నప్పుడు చచ్చిపోయినా, వయసులో ఉన్నప్పుడు చచ్చిపోయినా, ఇతర బెడ్లో ఉన్నప్పుడు చచ్చిపోయినా, సంసారం మన మీద పడినప్పుడు చచ్చిపోయేది ఎప్పుడో చచ్చిపోతామండి. కానీ ప్రభువు నందుండి చచ్చిపోతే ఇక్కడ మీరు పేదలకు వదిలేసి నీ భార్య అయిన నువ్వు పిల్లలైన నువ్వు పచ్చడి మెతుకులు తిన్న సంతోషమండి. కానీ మీరు మాత్రం ప్రభు నందు ఉండకుండా చచ్చిపోయారు అనుకోండి, వాళ్ళ దగ్గర వెండి బంగారాలు పెట్టినది వాళ్ళకి ఏమీ సంతోషం ఉండదండి. ప్రభు మన కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రభు ప్రేమ మనకు అర్థమైతే బాప్తీసాలు తీసుకోండి, ప్రభు కోసం రక్షించబడిన ముందుకు రండి. వృద్ధాప్యంలో వచ్చిన వారిని అడుగుతున్నాను, దేవుడికి మీకు ఏమడ్డుగా ఉన్నాయి? ఎవరితోనా సమాధాన పడలేదా? సమాధాన పడండి. సమాధానం లేకుండా మనం ఏం చేసినా వ్యర్థము. సమాధానం లేకుండా దేవా రా అంటే ఆయన రాడు. సమాధానం లేకుండా మనం ఎంత మంచి అర్పణ తీసుకొచ్చినా ఆయన తీసుకోడు. సమాధానం లేకుండా సంఘంలో ఎన్ని ప్రార్థనలు చేసినా ఆయనకి వినబడు. అయినా అంటున్నాడు, నీ దీపస్తంభాన్ని తీసేస్తాను జాగ్రత్త. ఇదిగో తల్లి వయస్కులారా మిమ్మల్ని అడుగుతున్నాను, ఇప్పుడు దాకా ఎవరు తన సమాధానం పడలేదు. ఈ దిక్కుమాల ఈగోలు పెట్టుకుని ఆ నిత్యరాజ్యాన్ని పోగొట్టుకుంటారు. పరలోక రాజ్యం వెళ్ళి ఇలా నిలబడి, ఇదిగో బాప్తీసంలో సక్సెస్ రా, నీ భక్తి జీవితంలో నువ్వు సక్సెస్ రా,
నీ యవ్వన జీవితంలో నీ కాపాడుకున్నావు సక్సెస్ రా, నీ కుటుంబాన్ని బాగా రన్ చేసుకున్నావు సక్సెస్ రా. ఇదిగో ప్రేమ విషయం వచ్చేటాడికి నువ్వు ఫెయిల్ రా అంటే ఇవన్నీ చేసిన ప్రభు ఏమంటాడు చెప్పన, వెళ్ళిపో, నరకానికి వెళ్ళిపో. ప్రేమ లేకపోతే నరకానికి పాత్రమవుతాం. అందుకే అంటాడు, నీ దేవుని ప్రేమిస్తున్నానని ఎరిగి సహోదరుని ద్వేషించువాడు అబద్ధికుడు. కనిపించే నీ సహోదరుని ప్రేమించలేని నీవు కనిపించని నీ దేవుని కూడా ప్రేమించలే. అబద్ధికులు అందరూ ఎక్కడ ఉంటారు? నరకంలో ఉంటారు. అందుకే నేను అడుగుతున్నాను, తండ్రి వయస్కులారా, దేవునికి మీకు అడ్డుగా ఏమున్నాయి? ఆ సొట్ల, ఆ బీడీల, ఆ త్రాగుడ ప్రభు కోసం వదులుకోండి, ప్రభు కోసం రండి. ప్రభు మన కోసం ఎన్నెన్నో వదిలేసుకున్నాడు. ఆయన ప్రాణాన్ని పెట్టాడు. నా సమాన వయస్కులారా అడుగుతున్నాను, మీకు దేవునికి ఏమడ్డు ఉన్నాయి? మీ మొబైలా, పాపమా, ఏది అడ్డుకుంది? దాన్ని వదిలేసుకుని రండి, ప్రభు పని చేద్దాం రండి. దేవుడు మనకి తోడుగా ఉంటాడు. మనందరి మధ్య ప్రేమ ఉందనుకోండి, సంఘం ఎంత ఆరోగ్యం. ఎందుకు జరగలేదండి? ఈ సంఘంలో ఎన్ని అద్భుతాలు జరిగాయండి, జరగలేదండి? ఏ శుక్రవారం 7 ప్రార్థన చేస్తాం, ఏ సమస్య పెట్టి ప్రార్థన చేసినా వారంలో రెస్పాన్స్ ఉంటుంది. మన ప్రార్థనలో అంత బలం ఉంది, మనలో ఐక్యత ఉంది, మనలో ప్రేమ ఉంది. ఈ ప్రేమ ఉండటం వల్ల ప్రభు మన సన్నిధిలో ఉంటాడు. ఇదే ప్రేమతో అడగండి, ప్రభువా నశించిపోతున్న ప్రజలను మేము రక్షించాలనుకుంటాం, మా సంఘం ద్వారా అనేకుల్ని ప్రభువా మీరు లేవనెత్తండి అని అడగండి. ప్రభువు ఖచ్చితంగా కార్యం చేస్తారు. సంఘంలో ప్రేమ ఎందుకు చెప్పనా? సంఘంలో ఏంట్రా పాస్టర్ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అనందు ప్రేమ. ఏమంటారు చెప్పనా? పాస్టర్ గారు తిట్టినా ఏమన్నా సరే మా మంచి కోసం రా అని అంటది. సంఘంలో డెలిగేట్ ఎవర్రా మాట్లాడితే పైనుంచి అయినా దిగొచ్చాడా అందు ప్రేమ. మా డెలిగేట్ గారు ఎంత చెప్తే అంతరా అంటది ప్రేమ. సంఘంలో సంఘ పెద్దలు ఏంట్రా వాళ్ళైనా ఎక్కువ అని అందు ప్రేమ. మా సంఘ పెద్దలు మా గురించి మంచి నిర్ణయాలు తీసుకుంటారా అంటది ప్రేమ. స్త్రీల సమాజం ప్రార్థన చేసేవాడు ఎక్కువ ఏంట్రా అని అందు. మా సంఘంలో మా ఆరోగ్యాల నిమిత్తం, మా బతుకుల నిమిత్తం భారము కలిగి ప్రార్థన చేసే తల్లులు ఉన్నారంటది ప్రేమ. ఇటువంటి ప్రేమ మనం కలిగి ఉంటే చెప్తున్నానండి, ప్రభు ఆ మేఘాల మీద వచ్చినప్పుడు మనందరినీ తీసుకెళ్తాడండి. ఆ సంతోష రాజ్యంలో ఉండాలంటే మనందరి మధ్య ఏముండాలి? ప్రేమ ఉండాలి. ప్రేమించడం అంటే, దేవుని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు ప్రేమించడమే. ఆయన ఆజ్ఞలు ప్రేమిస్తూ ఒకరికొకరు ఇప్పుడు దాకా ఏమేమి ఉన్నాయో అన్నీ తొలగించేసుకోండి. ప్రభు మన తోడుగా ఉంటాడు. ఆ నిత్య రాజ్యంలోకి మన అందరినీ తీసుకెళ్ళిన గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. విలువైన మాటలు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు నాయన. తండ్రి అయా ప్రతి హృదయాన్ని మీరు తాకండి, బలపరచండి, స్థిరపరచండి ప్రభు. మాలో ప్రభు ఏదైనా ఉన్నాయేమో తండ్రి తొలగించండి. ఆ ప్రేమను తెలుసుకుని నీ పాదాలు పట్టుకుని బిడ్డలు వాళ్ళందరినీ బలపరిచి స్థిరపరచమని త్వరలో రాని యేసుక్రీస్తు నామములో వేడుకుని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఆమేన్.